మావయ్య నాగార్జున కోసం భర్త చైతన్య కోసం తన చేతులతో వంట చేసి పెట్టిన శోభితా ధూళిపాల వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గా శోభితా ధూళిపాల నాగ చైతన్య వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్ గా కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారు. ఈ సందర్భంగా భర్త నాగ చైతన్యకి మావయ్య నాగార్జున గారికి తన చేతులతో స్వయంగా వండి పెట్టిన శోభితా ధూళిపాల ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ కూడా పెళ్లైన తర్వాత తెలుగింటి ఆడపడుచులా నిండుగా చీర కట్టుకొని ఇంట్లో వంటలు చేస్తూ భర్త నాగ చైతన్యకు మావయ్యకు వడ్డిస్తూ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల కళ్ళు నిండిపోయాయి. ఆహా, శోభితా ధూళిపాలను అలా చూస్తూ ఉంటే తెలుగింటి కొడలు అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ మావయ్యకి భర్తకి వడ్డిస్తూ ఉంటే నాగార్జున గారికి ఆనందంతోనే కడుపు నిండిపోతూ ఉంది. రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ అందరూ కలిసి తిరుపతి కూడా వెళ్లారు. డిసెంబర్ 4, 2024 సాయంత్రం అక్కినేని నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. ఇరువురి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా చేశారు. కేవలం ఫ్యామిలీస్ మాత్రమే ఈ పెళ్లిలో పాల్గొన్నారు. ఒకవైపు వీరి పెళ్లి జరుగుతుంటే అందరి దృష్టి మాత్రం సమంత పైనే ఉంది. రీసెంట్ గా సమంత తన తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు. 2017లో ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ విషయంలో చైతన్య మూవ్ ఆన్ అయినా కూడా సమంత మాత్రం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటర్వ్యూలో కూడా చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతూ వస్తూ ఉన్నారు. విడాకుల తర్వాత సమంత గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఎమోషనల్ గా మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయ్యారు. హెల్త్ పరంగా కూడా బాగా లూజ్ అయ్యారు. విడాకుల సమయంలో నాగ చైతన్యతో ఉన్న ఫొటోస్ అన్ని ఫోటోలు డిలీట్ చేసినా కూడా ఒక్క ఫోటో మాత్రం ఉంచేశారు. 2017లో పెళ్లి తర్వాత క్రిస్టియన్ వెడ్డింగ్ లో ఒక ఫోటోని షూట్ చేసుకున్నారు. బ్యూటిఫుల్ గా బర్త్డే విషెస్ తెలియజేసే ఆ ఫోటో ఇప్పటికి కూడా సమంత అకౌంట్ లోనే ఉంది. సమంత నాగ చైతన్య విడిపోయినా కూడా అఖిల్ మాత్రం సమంతకి మంచి ఫ్రెండ్. ఎప్పటికప్పుడు సమంతకి బర్త్డే విషెస్ కూడా చెప్తూ ఉంటారు. డిసెంబర్ 4 రాత్రి 8:13 నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం జరిగింది. సమంత పెళ్లి చాలా గ్రాండ్ గా చేసినా కూడా ఈ పెళ్లి మాత్రం చాలా సింపుల్ గా చేశారు. ఓన్లీ బంధుమిత్రుల సమక్షంలోనే చేశారు ఈ పెళ్లి. అసలు అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి అవుతున్నట్లు ఎలాంటి మీడియాకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఏ మీడియా ఛానల్ దగ్గరికి కూడా రానివ్వలేదు. పెళ్లిలో బంధువులు తీసిన ఫొటోస్, వీడియోస్ తప్ప టెలివిజన్ లో లైవ్ టెలికాస్ట్ అలాంటిది ఏమీ లేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ గారిది 100th బర్త్డే ఏర్పాటు చేసిన స్టాచ్యూ ముందు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇరువురి పెళ్లి జరిగింది. ఈ వెడ్డింగ్ కి అక్కినేని ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ, ఇటువైపు శోభితా ధూళిపాల ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్న సమంతకు ఈ సమయంలో నాగ చైతన్య శోభితా ధూళిపాల వివాహం మాత్రం సమంతకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. అయితే శోభితాకి తాళి కట్టే వీడియో కూడా బయట హల్చల్ చేస్తూ ఉంది. చైతన్య శోభితాకి మెల్లో తాళి కట్టిన తర్వాత శోభిత గారు చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఆడియన్స్, ఫ్యాన్స్ అందరి దృష్టి కూడా సమంత పైనే ఉంది. సమంత ప్లేస్ లో శోభితా ధూళిపాలను ఊహించుకోవడం నాగ చైతన్య ఫ్యాన్స్ కి, సమంత ఫ్యాన్స్ కి మింగుడు పడదని చెప్పుకోవాలి. ఎందుకంటే సమంత నాగ చైతన్య జంట అనేది టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్